హలో అండి, నమస్తే. నా పేరు అను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ద విశ్వత్ టారోట్. మై రిక్వెస్ట్ ఈజ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ విశ్వత్ టారోట్. అందరూ దయచేసి విశ్వత్ టారోట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు చాలా రకాలైన టారోట్ రీడింగ్స్ని మీకు అందజేయగలుగుతాను. నేను 2 ఇయర్స్గా ఈ టారోట్కి దగ్గరయ్యాను. 2 ఇయర్స్గా టారోట్ అంటే ఏంటి, ఈ టారోట్ అనేది ఒక మనిషి జీవితాన్ని ఎలా గైడ్ చేస్తుంది అనేది చాలా నేర్చుకున్నాను. అండ్ చెప్పడం కాదు, మీరు చూస్తుంటారు కదా, చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి. అండ్ అవి ఊరికే కాదు, ఎనర్జీ బేస్డ్ ఉంటాయి. అవి 100% నిజమవుతాయి. జనరల్ రీడింగ్స్లో చెప్పలేం, కానీ పర్సనల్ రీడింగ్స్లో 100% నిజమవుతాయి. నేను చాలా పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నాను. అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ని ఫాలో అవ్వడం వల్ల నన్ను నేను చేంజ్ చేసుకున్నాను. నా లైఫ్ అనేది చాలా మారిపోయింది. నేను ఈ టారోట్ ఛానల్ ఓపెన్ చేయడానికి, టారోట్లోకి రావడానికి రీజన్ కూడా అదే, యూనివర్స్ నన్ను గైడ్ చేయడం వల్లనే నేను ఇప్పటివరకు వచ్చాను. సో ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక 10 మందికి హెల్ప్ చేసి వాళ్ళ ఎమోషనల్ పెయిన్ని తగ్గించగలుగుతున్నాను అంటే అది యూనివర్స్ నాకు ఇచ్చిన గైడెన్స్ వల్లనే. సో నౌ ప్లీజ్, మై రిక్వెస్ట్ ఈజ్ టు సబ్స్క్రైబ్ విశ్వత్ టారోట్ ఛానల్. అండ్ మీకు కనుక ఏ విధమైన పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, కెరీర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఏ విధమైన పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ, నార్మల్ మెసేజ్ కానీ, కాల్ కానీ చేయవచ్చు. అండ్ మెయిల్ కూడా చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. నేను అఫోర్డబుల్ ప్రైజెస్కే పర్సనల్ రీడింగ్స్ పెట్టాను. బికాస్ మై మోటో ఈజ్, ఒక 10 మంది ఎమోషనల్ పెయిన్ తగ్గించినా నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నాకు సోల్ సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. సో అదే నా మెయిన్ మోటో. అందుకే నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టాను. సో కమింగ్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ వ్యక్తి మీకు చెప్పాలనుకుని చెప్పలేకపోతున్న భావాలేంటి అంటే, చాలామంది ఏంటంటే లోపల చాలా ఫీల్ అవుతుంటారు పర్సన్స్. కొంతమంది చాలా ఇంట్రోవర్ట్స్ ఉంటారు, అంటే బయటికి ఏం చెప్పలేరు అనమాట. లోపల వాళ్ళకి చాలా ఉంటాయి. డీప్ డౌన్ వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు ఒక పర్సన్ గురించి. బట్ వాళ్ళకి చెప్పాలంటే భయం. అది ఏ విధమైన భయం అయినా కావచ్చు. రిజెక్ట్ చేస్తారేమో అన్న భయము, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న భయము, ఈ రిలేషన్షిప్ ముందుకెళ్తుందా లేదా అన్న భయం. చాలా భయాల వల్ల ఏంటి అంటే, కొందరు పర్సన్స్ ఏంటంటే ఏమీ చెప్పరు, కానీ లోపల వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. సో అదే అనమాట ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ వ్యక్తి, మీ పర్సన్, మీరు మనసులో ఒక పర్సన్ని తలుచుకుంటారు కదా, ఆ పర్సను మీకు చెప్పాలనుకుని చెప్పలేని భావాలు, వాళ్ళ మనసులో మీ గురించి దాచుకున్న భావాలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, స్పిరిట్ ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ వీడియో చూస్తున్న నా కలెక్టివ్స్ పర్సన్ మనసులో వాళ్ళ గురించి ఒక కార్డ్ పడిపోయిందండి. 4 ఆఫ్ ఫ్యాన్స్. ఎస్, స్టార్టింగే మంచి కార్డ్ వచ్చింది. నా కలెక్టివ్స్ కోసం వాళ్ళ మనసులో దాచుకున్న భావాలేంటి, నా కలెక్టివ్స్కి వాళ్ళు చెప్పలేని భావాలేంటి, వాళ్ళ మనసులో దాచుకున్న భావాలేంటి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. స్పిరిట్ ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. వాళ్ళ భావాలు మా కలెక్టివ్స్ కోసం. చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫూల్. నేను రివర్స్ తీసుకోనండి, ద ఫూల్ కార్డ్ వచ్చింది. ఓకే, సో చాలా మంచి కార్డ్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే, మీ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం. ఎలాంటి ఇష్టం అంటే, మీకోసం ఏదైనా చేయగలిగే ఇష్టం అన్నమాట. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎవరైనా ఒప్పుకుంటారా లేదా అని ఇవన్నీ ఆలోచనలు తర్వాత. బట్ ఫస్ట్ మీ గురించి తను అనుకుంటున్నది ఏంటంటే, కానీ అది మీకు చెప్పడం లేదు, తన మనసులో అనుకుంటుంది ఏంటంటే, ఏదైనా అడ్వెంచరస్గా మీకోసం చేయాలి, ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి, ఎలాగైనా ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతో. తన లైఫ్లో మీతో కలిసి ఒక న్యూ బిగినింగ్ కావాలి. సో దానివల్ల ఎవరేం చెప్పినా కూడా, మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పినా కూడా, ఆర్ మీ గురించి వద్దు, వేరే ఇంకా మంచి అమ్మాయి వస్తుంది మీ గురించి అని అలా చెప్పినా కూడా, ఎవరి మాటలు పట్టించుకోకుండా ఫస్ట్ తన థాట్ ఏంటంటే, మిమ్మల్ని చేరుకోవాలి, మీకోసం ఏదైనా చేయాలి.
ఒక మీతో ఒక అడ్వెంచరస్ లైఫ్ చూడాలి. ఇమ్మీడియేట్‌గా ఒక స్టెప్ తీసుకోవాలి. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. మిమ్మల్ని చేరుకోవాలి అనేది తన భావన. కానీ ఇది మీకు చెప్పడం లేదు. సో, ఇంకా ఏం ఫీల్ అవుతున్నారో తన డీప్ డౌన్ చూద్దాం. తనేంటంటే మీతో ఒక స్టెబిలిటీ కావాలండి. ఒక మ్యారేజ్ చూస్తున్నారు. ఒక అంటే లైఫ్‌లో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ చూస్తున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో ఒక ఇల్లు కట్టుకొని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఊహించుకుంటున్నారు. మ్యారేజ్ జరిగినట్టుగా, ఒక ఇంట్లో ఉంటున్నట్టుగా, మీతో ఒక మంచి స్టెబిలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా ఉండాలని చెప్పేసి తను మనసులో ఊహించుకుంటున్నారు. కాకపోతే అది మీకు చెప్పడం లేదు. ఇంకా ఏంటి, ఇవన్నీ ఆలోచనలు తనకి చెప్పాలని ఉంది. మీ దగ్గరికి వచ్చి స ఇవన్నీ తన లోపల మీ పట్ల ఉన్న ప్రేమను చెప్పాలని ఉంది. కానీ చెప్పలేకపోతున్నారు. తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మీతో అది చెప్పాలనుకుంటున్నారు. కానీ చెప్పలేకపోతున్నారు. తను ఒక రొమాంటిక్ వేలో మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. తన ప్రేమని మీకు చెప్పాలనుకుంటున్నారు. చెప్పాలని ఉంది. మీ వైపు రావాలని ఉంది. స్టెప్ తీసుకోవాలని ఉంది. కాకపోతే అవి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పడం లేదు. ఎందుకు? ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు. లేదు అంటే దేనికైనా భయపడుతుండొచ్చు. సో, ఇంకా ఏంటి, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు ఇంకా మనసులోనే దాచుకుంటున్నారు అంటే తన డెస్టినీ టర్న్ అవ్వాలి. తనకి మంచి టైం రావాలి. చెప్పే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. తను మేబీ ఏదైనా సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉండొచ్చు. మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ సంథింగ్. సో, ఒకసారి తన డెస్టినీ టర్న్ అయిపోయాక ఇవన్నీ ఫీలింగ్స్ మీతో వచ్చి చెప్పాలని అనుకుంటున్నారు. సో, వన్స్ తన డెస్టినీ మారిపోయాక మీతో ఒక స్టెబిలిటీ చూస్తున్నారు. తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ చూస్తున్నారు. ఇంకా ఏంటి, 10 ఆఫ్ కప్స్. సో, 10 ఆఫ్ కప్స్ మీన్స్ ఇది ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్. మీన్స్ తను మీతో ఒక ఫ్యామిలీ, పిల్లలు, బయటికెళ్ళడం, ఇవన్నీ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. అంటే మీరు తన లైఫ్‌లో ఉంటే తన ఎన్ని కలలైతే కన్నారో, ఒక ఫ్యామిలీ లైఫ్ గురించి ఎన్ని కలలైతే కన్నారో అవన్నీ తనకి నెరవేరిపోయినట్టే. ఒక ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్, ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనేది అవుతుంది మీరు తన లైఫ్‌లో ఉంటే. కానీ ఇది మీకు చెప్పడం లేదు. ఎందుకు అంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ టైం కాదు. సో, టైం వచ్చిన తర్వాత చెప్తాను. తను మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. తన పిల్లలకి తల్లిలాగా, తండ్రిలాగా చూస్తున్నారు. జెండర్ స్పెసిఫిక్ కాదండి. మీరు అమ్మాయి అయితే అబ్బాయిలాగా చూడండి. అబ్బాయి అయితే అమ్మాయి కోసంలాగా అనుకోండి. ఓకేనా? కాకపోతే ఇక్కడ అబ్స్టకల్ ఏంటంటే ఇవన్నీ తనకి ఉన్నాయి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, తన ఫీలింగ్స్ అన్ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని, మీతో ఒక మీన్స్ పిల్లలు, ఇల్లు, ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయని తనకి తెలుసు. కానీ ఎక్కడ ఆగిపోతున్నారనంటే తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. మేబీ చాలా బ్యాంక్రప్సీ లేదంటే లోన్స్ రాకపోవడము, ఏదైనా బిజినెస్‌లో లాస్ రావడము, ఫైనాన్షియల్ లాస్ రావడము అయ్యుండొచ్చు. దానివల్లే స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో, వన్స్ తన ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఆర్ తన ఇంకేమైనా తన లైఫ్‌లో ఏవైనా తనని వెనక్కి లాగేవి ఉంటే గనక అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత తనకి టైం బాగున్నప్పుడు, తన టైం బాగా అయినప్పుడు వచ్చి మీతో ఒక రిస్క్ చేసి, ఒక న్యూ బిగినింగ్ చేసి, మీతో ఒక స్టేబుల్ లైఫ్ లీడ్ చేయాలనేది తన డీప్ డౌన్ ఫీలింగ్స్. బట్ ఇవన్నీ చెప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ తనకి నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో, ఇదండి రీడింగ్. ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏవైనా రీడింగ్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.